కొన్ని కొన్ని పరిష్కారం ఎలాగో అర్థం కాని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్ల మీద అడ్డంగా నడుస్తున్నాయి అంటే మగవాడి బ్రతుకులాగానే మగ ఆవులు మగ గేదెల బ్రతుకులు అంతే. ఇదివరకైతే ఆ ఎద్దు లేకపోతే దున్నపోతు అనే దాన్ని పొలంలో వాడేవాళ్ళు కాబట్టి దానికి వాల్యూ ఎక్కువ, పాలిచ్చే ఆవు కంటే కూడా, పాలిచ్చే గేదె కంటే కూడా. కాలమాన పరిస్థితుల్లో ట్రాక్టర్లు టెక్నాలజీ వచ్చేసాక అవి పట్టించుకోవట్లేదు. దాంతో మగది పుడితే వదిలేస్తున్నటువంటి సిచ్యుయేషన్, చివరికి ఇప్పుడు ఆడయ్యే పుట్టేటట్టు ఇంజక్షన్లు కూడా చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ కూడా చూస్తున్నాం. అదంతా ఒక ఎత్తు అయితే, ఇలాంటి వాటిటన్నిటి అలా రోడ్డును వదిలేసినటువంటి అన్ని ట్రాఫిక్లకు అంతరాయం అని చెప్పి తీసుకెళ్ళి ఒక క్యాంపస్లో పెట్టేస్తే, ఒక ఖాళీ స్థలంలో వదిలిపెట్టేస్తే వాటిట్లో అవి కొట్టేసుకుంటుంటాయి. అట్లాగే వీధి కుక్కలన్నిటి ఓ చోటకి తీసుకెళ్ళి వదిలేసినా కూడా వాటిట్లో అవి కొట్టుకు చచ్చిపోతాయి. కాబట్టి దానికి పరిష్కారం ఏంటి అన్నది ఆలోచించడంలో తప్పేమీ లేదు. ఇంకోటి, అట్లాగా ఓ చోట ఒక 50 100 కుక్కల్ని వదిలిపెట్టి దాంట్లో ఆహారం అట్లా ఇసిరితే కొట్టుకు చచ్చిపోతాయి. మామూలుగా మన ఇళ్ళ దగ్గర కుక్కలకి ఆహారం వేస్తుంటేనే ఒకదాని మీద ఒకటి పడేసి కొట్టేసేసుకుని ఓపిక తక్కువ ఉన్న కుక్కల్ని మిగతాది బలం ఉన్నటువంటి కుక్క కొరికేస్తుంది, చంపేస్తుంది, లాక్కుని తినేస్తుంది. వాటికి ఉన్న దాన్ని ఏమంటారు గాయాలు చూస్తేనే అర్థమవుతాయి. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. ఇవి ఆహారం దొరకనప్పుడు మనుషుల్ని కరుస్తుంటాయి, మనుషుల్ని ఇబ్బంది పెడుతుంటాయి. వాటికి కొన్ని టైంలో తిక్కలాగా వస్తుంటాయి. రోజుకి 10,000 కుక్క కాట్లు ఉన్నాయట ఈ దేశంలో, రోజుకి 10,000. ఏడాదికి కనీసం 2-3 వేల మంది చనిపోతున్నారట. అట్లాగే ఏడాది మొత్తం మీదన ఈ రేబిస్ వైపుకి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఈ దేశంలో పెరుగుతోంది. ఇది వైద్య నిపుణులు చెప్పేటటువంటి మాట. ఇదేది ప్రత్యక్షంగా కుక్క వల్ల చచ్చిపోయేది. అవి కాకుండా కుక్క వెంట పడేటప్పటికీ ప్రమాదాల పాలయ్యేవాళ్ళు, అనారోగ్యాల పాలయ్యేటటువంటి కేసులు బోలెడు ఉంటున్నాయి. అవి ప్రమాదకరమే. వీటికి పరిష్కారం ఏంటన్నదే ప్రస్తుతం చర్చ జరగాల్సిన అవసరం.